నడుస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ధ్యానము ఆత్మ జ్ఞానముతో కూడినటువంటి సందేశాలను అందిస్తూ చక్కటి వర్క్ చేస్తున్నటువంటి గీతాంజలి మరియు శ్రీదేవి మేడం గార్లకి ఇంకా ఈ టీం అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రియమ్మకి నా యొక్క ప్రణామాలు. నా తల్లి తండ్రి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు సహకరించినటువంటి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. సెషన్ లో ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నా పేరు విజయ. నేను కరీంనగర్ నివాసిని. 2008లో మరి గీతాంజలి ఎవరి దగ్గర అయితే ధ్యానం మొట్టమొదటిసారిగా నేర్చుకున్నారో కరీంనగర్ గ్రేట్ మాస్టర్ అయినటువంటి అరుణ్ జ్యోతి మేడం గారి దగ్గర నేను మొట్టమొదటిసారిగా ధ్యానం నేర్చుకొని దివ్య ధ్యాన జీవితాన్ని ఆరంభించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి అంటే గత 18 సంవత్సరాల నుండి నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, రాలేదు. ఏవో చిన్న చిన్నవి వచ్చినా కూడా నేను ఒక్కటే ఆలోచించేదాన్ని, అల్లోపతి మందుల్లో ఏముంటుంది, అంతా రసాయనిక శక్తి, అది ఇనార్గానిక్ మెటీరియల్, అది మన శరీరానికి పడదు, సరి అయినది కాదు. సరే, మనకు ఇదివరకు వేరే మార్గము లేనప్పుడు వాటిని నేను ఆశ్రయించాను. ఒక 8 years కంటిన్యూగా మరి యూట్రస్ ప్రాబ్లం కోసం మందులు వాడి విరక్తిగా ఉన్నానన్నమాట, డాక్టర్లు మందులు అంటే. అలాంటి టైంలో మరి నేను పూజల్లోకి వచ్చాను. పూజల్లోకి వచ్చిన తర్వాత అక్కడ మాంసం తినకూడదు అని చెప్పారు. వాళ్ళు చెప్పారు అని కాకుండా ఆ పూజలు ఎలా చేశానంటే నేను ఒక ధ్యానం లాగా చేశాను. చిన్నప్పటి నుండి నేను పెద్దగా పూజలు చేసేదాన్ని కాదు, దేవుణ్ణి నమ్మేదాన్ని కానీ పూజలు ఏం చేసేదాన్ని కాదు. కానీ ధ్యానంలోకి వచ్చే 5 years ముందు నేను అమ్మా భగవాన్ ధర్మంలోకి వచ్చాను. అక్కడ ఆ పూజల్లో వాళ్ళు చెప్పిందే కాకుండా నేను దాన్ని ఒక ధ్యానం లాగా భక్తి భావనతో వాళ్ళు సాక్షాత్తు అవతారమే అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని పెట్టుకొని పూజ చేసినప్పుడు భగవంతుణ్ణి నా హృదయంలో నేను అనుభూతి చెందాను, ఆ పటంలో కాకుండా. అప్పుడు నాకు అనిపించింది, అరే ఇంతకాలము నేను దేవుడు పటాల్లో ఉంటాడు, విగ్రహాల్లో ఉంటాడు, పైన ఎక్కడో పైలోకాల్లో ఉంటాడు అనుకున్నాను. కానీ నా లోపలే ఉన్నాడు అనిపిస్తుందే. మరి దేవుడు ఎక్కడుంటే అదే దేవాలయం కదా. మరి ఇంత పవిత్రమైనటువంటి ఈ దేవాలయాన్ని ఇంతకాలము నేను అజ్ఞానంతో దీనిని అపవిత్రం చేశాను. ఇందులో వెయ్యకూడని పదార్థాలు వేశాను, తినకూడని పదార్థాలు తిన్నాను. ఇక నేను జీవితాంతము మాంసం ముట్టుకోను అనేటువంటి ఆ నిర్ణయము, సంకల్పము తీసుకున్నానండి. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ధ్యానంలోకి రాకముందు 4 సంవత్సరాల ముందు నేను శాకాహారిగా మారిపోయాను. 18 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు నో హాస్పిటల్, నో మెడిసిన్. మరి ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా నాకు వాటి అవసరం అస్సలు రాలేదన్నమాట. సో మరి అంత గొప్పదండి ధ్యానము. మరి ఈరోజు పత్రిజీ గత 30 సంవత్సరాల నుండి మనకు అందిస్తూ ఉన్నటువంటి అద్భుతమైన సందేశాల నుండి మరి నేను మీతో పంచుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి సంకల్ప శక్తి, థాట్ పవర్. ఇది ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఎందుకంటే ఆలోచన అనేది లేకుండా లైఫే లేదు, సంకల్పం అనేది లేకుండా ఏ పని చేయలేం మనము. సో మరి ఈ సంకల్పం అంటే ఏంటి, అసలు సంకల్పాలు పెట్టుకోవాలా పెట్టుకోవద్దా, అసలు సంకల్పాలు ఎలా నెరవేరుతాయి, ఈ విషయాలన్నీ కూడా మరి కులంకషంగా తెలుసుకుందామండి. సో సంకల్పము అంటే ఒక మంచి ఆలోచన, ఒక పాజిటివ్ థాట్.
పరమాత్ముడి యొక్క సంకల్పం నుండి ఉద్భవించింది ఈ చరాచర ప్రాణికోటి. ఈ సృష్టి అంతా కూడా ఎలా క్రియేట్ చేయబడ్డది, ఎలా సృష్టించబడ్డది అంటే పరమాత్ముడు ఆ మూల చైతన్యము తను సంకల్పించాడు. సంకల్పించి ఆ సంకల్పం నుండి సృష్టిని ఉద్భవింపజేశాడు. ఇక్కడ ఒకటి మనం గమనించాలండి. సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు. సృష్టికర్త సృష్టి రెండు ఒక్కటే. తనను తాను ప్రకటించుకున్నాడు, ఒక రూపాన్ని ఇచ్చుకున్నాడు. నిర్గుణుడు నిరాకారుడైనటువంటి ఆ పరమాత్ముడు తనకొక ఆట ఇది, తనకొక క్రీడ ఇది. సో నన్ను నేను చూసుకోవాలి ఒక ఆకారంలో అనుకున్నాడు. తను ఒక రూపాన్ని క్రియేట్ చేసుకున్నాడు, ప్రాణాన్ని పోశాడు, చైతన్యాన్ని కలిగించాడు. ఆటను తాను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మరి అలా పరమాత్ముడి సృష్టి నుండి ఉద్భవించింది ఈ చరాచర ప్రాణికోటి. వారి సంకల్పం నుండి ఉద్భవించింది. మరి అట్లాగే సంకల్పము అనే దానికి కూడా ఒక శాస్త్రం ఉంటదండి. ఎలాగైతే ప్రతిదానికి శాస్త్రం ఉంటది కదా. మనం అందరము చదువుకున్నాము స్కూల్లోకి వెళ్ళి. సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, ఇలా గణిత శాస్త్రము, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అట్లాగే సంకల్పం కూడా, ఆలోచన కూడా ఒక శాస్త్రం ఉంది. ధ్యానము కూడా ఒక శాస్త్రమే. ధ్యాన శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రంలోకి వస్తుందన్నమాట. సో ఒక పనిని శాస్త్రము తెలిసి చేయవచ్చు, తెలియకుండా చేయవచ్చండి. ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళు అగ్రికల్చర్ అనేది చేస్తూ ఉంటారు. కానీ అగ్రికల్చర్ లో వాళ్ళు గనుక ఆ పరిజ్ఞానాన్ని పొంది వాళ్ళు చేసేటువంటి పనికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకొని వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు ఇంకా ఉత్పత్తి అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీతం ఉంది. చాలా మందిని బాత్రూమ్ సింగింగ్ చేస్తూ ఉంటాము, అలా 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 పాడేస్తూ ఉంటాము. కానీ సంగీత పరిజ్ఞానముతో కూడి మనం సంగీతం నేర్చుకొని ఒక పాట పాడినప్పుడు అది వినసొంపుగా ఉంటుంది. ఎంతో శృతి, లయ అన్నిటితో కూడి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి అలాగే సంకల్పము, ఆలోచన అనే దానికి కూడా ఒక శాస్త్రం ఉంది. ఎప్పుడైతే మనము ఆ సంకల్పము, ఆలోచన శాస్త్రాన్ని మనము అధ్యయనం చేసి మన జీవితాన్ని మనము మన ఇష్టానుసారము మన సంకల్పాన్ని బట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చండి. మరి ఇక్కడ సంకల్పము అనే దాంట్లో 3 స్థితులు ఉంటాయండి. ఒకటి, ధ్యాస ద్వారా సంకల్పము క్రియేట్ అవుతుంది. ఆ ధ్యాసను కొనసాగించడం ద్వారా మనం ఏదైతే సృష్టి చేసుకున్నామో అది కంటిన్యూ అవుతుంది. ఇక మన యొక్క ధ్యాసను విత్డ్రా చేసినప్పుడు, ఉపసంహారం చేసినప్పుడు సృష్టి అనేది లయమైపోతుందండి. అంటే సంకల్పం ద్వారానే సృష్టి, స్థితి, లయ 3 జరుగుతూ ఉన్నాయి. సంకల్పం ద్వారా సృష్టి, సంకల్పం అంటే ధ్యాసను పెట్టడం ద్వారా సృష్టి జరుగుతుంది. ఆ ధ్యాసను కొనసాగించడం ద్వారా సృష్టి కంటిన్యూషన్ లో ఉంటుంది, అంటే స్థితిలో ఉంటుంది. అలాగే ఇక చాలు అనుకున్నప్పుడు మనం ధ్యాసను తీసేసినప్పుడు ఏమవుతుంది? లయమైపోతుంది, ఇంకా అది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీతాంజలి మేడంనే తీసుకుందామండి. తనకు ఒకానొక టైంలో నేను ధ్యానం నేర్చుకున్నాను, నా జీవితము ఇంత ఆనందంగా అద్భుతంగా ఉంది, మరి ఇది తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్లకు నేను ఇది అందించాలి ఎలాగైనా అనేసి ఒక థాట్, ఒక మంచి ఆలోచన, ఒక ఇంటెన్షన్, సంకల్పం పెట్టుకున్నారు. తన సంకల్పం నుండి ఏం ఉద్భవించింది? మరి ఏం సృష్టి జరిగింది? ఒక జూమ్ అనేది క్రియేట్ చేయబడ్డది. ఇప్పుడు ఇంకా తను ఏం చేస్తున్నారు? తన ధ్యాస ద్వారా
జూమ్ క్రియేట్ అయింది. తన ధ్యాసను కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా మంచి మంచి మాస్టర్స్ ని తీసుకురావాలి, ఎంతో జ్ఞానాన్ని అందించాలి, అందరూ ఇంకా ఆనందంగా జీవించడానికి నా వంతు కృషి నేను చెయ్యాలి అని చేస్తున్నారు. సో ఇక్కడ సృష్టి స్థితి రెండు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎప్పుడైతే కొంతకాలం తర్వాత తనకి ఇంకా వేరే పని చేయాలనిపించింది అనుకోండి, ఇంకెవ్వరు వస్తలేరులే, మాస్టర్లు చెప్పే వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు చెప్పిండ్రు కదా, ఇంకెవరికి వాళ్ళు చేసుకుంటారులే, అందరికీ అందింది కదా అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లయం అయిపోతుంది, ఇది కంటిన్యూ అవ్వదు. సో అది అన్నమాట సంకల్పము అంటే. ప్రతి ఒక్కరు ఏదో ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు గురువులను మాస్టర్లను ఇన్వైట్ చేయడము, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడము, వాళ్ళ నుండి ఎనర్జీస్ తీసుకోవడము, ఇదేదో అనుకుంటున్నారండి. అది కాదు. సంకల్పం అంటే అది ఒక ఆలోచన యొక్క తీవ్ర రూపము. పిల్లోడు చూడండి, నాకు అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అంటాడు. అది ఆలోచన. వాడి ఆలోచన నుండి వాడికి ఒక కోరిక ఉద్భవించింది. ఇక వాడు మంకు పట్టి ఐస్ క్రీమ్ కొనిచ్చేదాకా వదలడు కదా. అదే సంకల్పం అండి. అంటే ఒక దాన్ని నాకు గట్టిగా కోరుకోవడం, నాకు ఇది కావాలి, పండగ వస్తుంది, నాకు ఈ పట్టు చీర కావాలి, ఈ నగ నేను చేయించుకోవాలి, ఏదైతే మనము గట్టిగా కోరుకుంటామో అదే సంకల్పం అండి. మరి సంకల్పం గురించి శాస్త్రం గురించి తెలుసుకునే ముందు ఆలోచన గురించి తెలుసుకుందామండి. మనకు ఒక గొప్ప వాక్యం ఉంది మన సొసైటీలో, సేత్ మాస్టర్ అందించినటువంటిది, మన ఆలోచనలే మన జీవితము. we create our own reality. అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము, మనమే సృష్టించుకోవచ్చు. ఎలా సృష్టించుకోవచ్చు మన వాస్తవాన్ని మనం? మరి త్రూ అవర్ థాట్స్, మన ఆలోచనల ద్వారా, మన సంకల్పాల ద్వారా మన జీవితాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము. మరి ఆలోచనలు ఎన్ని రకాలో తెలుసుకుందాం. ఆలోచనలు 4 రకాలండి. ఒకటి డిస్ట్రక్టివ్ థాట్స్, అంటే వినాశకరమైన ఆలోచనలు. 2 నెగటివ్ థాట్స్, అంటే నకారాత్మక ఆలోచనలు. 3 పాజిటివ్ థాట్స్, అంటే సకారాత్మక ఆలోచనలు. 4 వండర్ఫుల్ మెరాక్యులస్ థాట్స్ అన్నమాట, అంటే అద్భుతకరమైన ఆలోచనలు. మరి వినాశకరమైన ఆలోచనలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందామండి. సపోజ్ ఒక అబ్బాయి ఒక వెహికల్ కొనుక్కున్నాడు కొత్తగా, కానీ అతనికి ఇంకా భయం ఉంది. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తుంటే రోడ్ల మీద ఎన్నోసార్లు ఆయన ఇన్సిడెంట్లు చూసి ఉంటాడు. సో ఇంకా టీవీలో అక్కడ ఇక్కడ న్యూస్, పత్రికల్లో కూడా డ్రైవింగ్ లో ప్రమాదాల గురించి విని ఉంటాడు. కాబట్టి ఆయన కొనుక్కున్నాడు, కానీ నడుపుతూ ఉంటే ఆయనకు కొంచెం భయం లోపల, ఏమో యాక్సిడెంట్ అవుతుందో ఏమో. అదొక థాట్, నోటితో మాట కాదది, లోపల ఒక ఆలోచన. యాక్సిడెంట్ అవుతుందేమో, ఏమో ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో, ఇలాంటి ఒక థాట్ మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయబడి ఏమవుతుందంటే ఒకానొక టైంలో అది జరిగిపోతుందండి. ఇక్కడ ఒక నా వ్యక్తిగత ఉదాహరణ చెప్తా అండి. అంటే ఇది నెగటివ్ కిందికి వస్తుంది. మా పక్కింట్లో ఉండే ఆవిడ ఊరికి వెళ్ళిన ప్రతిసారి తనకి భయం, విజయ మా ఇంట్లో దొంగలు పడతారేమో. ఏం కాదమ్మా, అలా ఎందుకు ఆలోచిస్తావు, నువ్వు కూల్గా వెళ్ళు, మంచి ఆలోచనతో ఉండు అంటే ఆమెకి ఎప్పుడు ఆ భయం ఉండేది. అలా 1 సారి 2 సార్లు 3 సార్లు ఊరికి వెళ్ళిండ్రు. 4వసారి నిజంగానే పడ్డారు వాళ్ళ ఇంట్లో దొంగలు. కానీ ఆమెకు తెలియదు పాపం, నా ఆలోచనకి శక్తి ఉంది, దాని పని అది చేస్తుంది, అది కార్యరూపం దాలుస్తుంది అనేటువంటి విషయం ఆమెకు తెలియదు. ఇంకోటి, మన లోపల ఈ భయాలు కానీ సరికాని ఆలోచనలు కానీ లేకుండా ఎలా చేసుకోవాలి అనేది కూడా తెలియకుండా మనము మన యొక్క కష్టాలను, దుఃఖాన్ని మనం కోరి తెచ్చుకుంటాం. సో అది డిస్ట్రక్టివ్ ఆలోచన అన్నమాట.
ఒక ప్రమాదాన్ని, ఒక దుస్సంఘటనని క్రియేట్ చేసుకుంటాం మన థాట్ ద్వారా. ఇక రెండవది నెగటివ్ థాట్. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దామండి. నెగటివ్ అంటే అంత సరికాని ఆలోచనలు, అపనమ్మకంతో కూడి ఉంటాయి. ఒక పిల్లోడు బాగా చదువుకున్నాడు, కానీ వాడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమో నేను బాగా రాస్తానో లేదో, నేను చదివినవి వస్తాయో లేదో, నాకు గుర్తుంటాయో లేదా, ఇలాంటి ఒక నెగిటివ్ థాట్తో వాడు వెళ్ళి అలాగే ఎగ్జామ్ రాస్తాడు. మరి తను రాసిన దాన్ని బట్టే తనకు రిజల్ట్ వచ్చేస్తుంది కదా. అలా ఏది చేసినా కూడా ఒక పాజిటివ్ మంచి ఆలోచనతో చెయ్యాలి ఏ పనైనా. సో ఇక మూడవది పాజిటివ్ థాట్స్ అన్నమాట, సకారాత్మక ఆలోచనలు. ఎస్, ఐ కెన్, నేను చేయగలను. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉండవలసింది కూడా పాజిటివ్ థాట్స్. ఇంకా చెప్పాలి అంటే మెరాక్యులస్ థాట్ స్టేట్ లో ఉండాలంటే మనం, నేను ఇది బాగా చేయగలను, నాకొచ్చు, నేను వంట బాగా చేయగలను, నేను డ్రైవింగ్ బాగా చేయగలను. పిల్లలకి మనం ఎప్పుడు కూడా మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. నాన్న, నువ్వు బాగా చదువుకున్నావు కదా, నువ్వు బాగా రాయగలవు, నువ్వు నీ కాన్ఫిడెన్స్ తో నువ్వు వెళ్ళు. ఇలా ఇతరులకి కానీ మనకి, మన పట్ల మనం కానీ ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ మంచి ధోరణిలో ఆలోచనలతో ఉన్నప్పుడు మనకు అలాంటివే సంఘటనలే క్రియేట్ అవుతాయి, అలాంటి వాస్తవాలే క్రియేట్ చేయబడతాయి. నేను పూజల్లో ఉన్నప్పుడు అండి, నా స్వ అనుభవము నెగిటివ్ థాట్ గురించి మా వారికి ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు ఇంకా జీవంతో ఉన్నారు, వాళ్ళు దేవతలు ఏంటి, వాళ్ళని పూజించడం ఏంటి అని ఇష్టపడేవారు కాదు. వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళడానికి ఆయనకు నచ్చేది కాదు. కానీ నాకు తెలియదు, అక్కడ ఏదో నాకు సంతోషము, ఒక ఊరట, ఒక ప్రశాంతత లభించింది. సో నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను, భయపడుతూ. భజనలకు వెళ్ళేదాన్ని. భజనకి వెళ్ళేటప్పుడు ఎంతో హుషారుగా సంతోషంగా వెళ్ళేదాన్ని. కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన ఇంట్లో ఉంటాడో ఏమో, తిడతారో ఏమో, ఇలాంటి ఒక ఆలోచనతో భయపడుతూ వచ్చేదాన్ని. నేను అనుకున్నట్టే మరి నా ఆలోచన ప్రకారమే అక్కడ నాకు ఎదురయ్యేది. నాకు అనుభవం, ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నా అండి. సో అలా అంత పవర్ ఉంటది మన ఆలోచనలకి. సో అందుకని ఎప్పుడు కూడా మరి మన ఆలోచనలు సకారాత్మకంగా పాజిటివ్ గా ఉంచుకోవాలి. ఇక నాలుగోది మెరాక్యులస్ థాట్స్, అద్భుతకరమైన ఆలోచనలు. అంటే అద్భుతం అంటే ఏంటంటే ఇది సంభవమా అనిపిస్తుంది అనమాట. ఇలా కూడా ఉంటుందా. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ల యొక్క స్థితి ఎలా ఉంది అంటే అందరికీ అద్భుతమైన ఆలోచనలు కాదండి, ప్రతి ఒక్కరు ఒక అద్భుతంగా ఉన్నారు, వాళ్ళే అద్భుతం అన్నమాట. ఈ థాట్ పవర్ గురించి ఈరోజు నాకు ఎదురైన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. గత కొద్ది రోజుల క్రితము మరి గీతాంజలి ఆంటీ మీ క్లాస్ కావాలి అన్నారు. సరే నాన్న, నేను తర్వాత ఇస్తా అన్నాను. ఈ రోజు ఎందుకో సడన్ గా గుర్తొచ్చింది నాకు, అరే ఈ రోజు కాస్త ఫ్రీగా ఉన్నాను కదా, నేను సెషన్ లోకి వెళ్ళి నేను తీసుకుంటే బాగుంటది కదా అనిపించింది. మళ్ళీ వెంటనే ఒకవేళ అవసరమైతే గీతాంజలి దగ్గర నుండే నాకు ఫోన్ వస్తుందిలే అనుకున్నాను. ఒక గంట టైం కూడా గడవలేదండి, నాకు గీతాంజలి నుండి ఫోన్ వచ్చింది. చూడండి మరి ఆలోచన అంటే అలా ఉంటది, ఆ శక్తి అలా ఉంటది. అఫ్ కోర్స్ నేచర్ కూడా మనకి అలా, అన్ని కూడా నేచర్ తో, విశ్వంతో మనం కనెక్ట్ అయి ఉంటాము. నిన్నటి రోజు కూడా అండి వేరొక జూమ్ లో నా క్లాస్ 13th రోజు ఉండే, కానీ మొన్న సాయంత్రం నుండి నాకు ఎందుకో ప్రీ ఫోన్ చేసుకోవాలి అనిపించింది. నేను ఆ జూమ్ ఇన్ఛార్జ్ మేడంతో కాల్ చేశాను మేడంకి. ఆ మేడం ఎంగేజ్ లో ఉన్నారు. మళ్ళీ చేశా, మళ్ళీ ఎంగేజ్ వచ్చింది. ఎందుకంటే మనం ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ముందే అనేసి. అప్పుడు నాకు ఒక థాట్ వస్తుంది, నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఒకవేళ రేపటి మాస్టర్ కుదరదు అన్నారేమో, ఆ మేడం నిజంగానే వేరే మాస్టర్లను సర్చింగ్ లో ఉన్నారేమో అనిపించింది. కాసేపటికి ఆ మేడం కాల్ చేసి, నిజమే మేడం,
రేపటి మేడము కుదరదన్నారు, నేను పొద్దుటి నుండి మాస్టర్స్ సర్చింగ్ లో ఉన్నాను, లక్కీగా మీరే మీ అంతటా మీరే తగిలారు, నాకు మీరే తీసుకుంటా అన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అంటే నాకు తెలియదు మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు వాస్తవంగా, కానీ ఆ ఇన్నర్ అనేది ఒక కనెక్టివిటీలో ఉంటుంది. మనం ఎవరితోనైతే కలిసి పని చేస్తూ ఉన్నామో వాళ్ళతో ఒక కనెక్టివిటీలో ఉంటుంది అనేది నాకు అర్థమైంది. ఇది ఈ రోజు ఒక్క రోజు కాదండి, ఇదివరకు కూడా 2-3 సెషన్స్ నాకు ఇలాగే జరిగాయి. నాది తర్వాత ఉంటే నేను ఎందుకో ఇప్పుడైతే బాగుండు అనుకునేది, వెంటనే వాళ్ళ దగ్గర నుండి కాల్ వచ్చేది నాకు. అంత గొప్పదండి మరి ఆలోచన. సో మరి మన ఆలోచనలు అద్భుతంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఇంకా అప్పుడు జీవితం అంతా కూడా పండగనే, వైభోగమే, ఆనందమే. అలాగని ఏది రాదని కాదు, వస్తాయి. ఎన్నో ఇష్యూస్ వస్తాయి, వర్రీస్ వస్తాయి, ఎదుటోళ్ళ దగ్గర నుండి రకరకాల అనుభవాలు వస్తాయి. కానీ వాటిని మనము స్వీకరించే విధానం మారిపోతుంది, ఫేస్ చేసే విధానం మారిపోతుంది. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటుంది, కానీ ఆ నొప్పిని మనం వేరే రకంగా ఫీల్ అవుతాము. మనకి బాధ కలగకుండా దాని నుండి మనం పరిష్కారం పొందుతాం అన్నమాట. సో అలాగా మరి పత్రిజీ యొక్క సంకల్పం నుండి ఉద్భవించిందే మరి వారి యొక్క మెరాక్యులస్ అద్భుతకరమైనటువంటి ఆలోచన నుండి ఉద్భవించిందే PSSM, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఇంత పెద్ద మూవ్మెంట్ ఏ ఆధ్యాత్మిక సంస్థ చేయడం లేదు, చేపట్టలేదండి. భూమి మీదనే, భూమండలం మీదనే గొప్ప ఆధ్యాత్మిక విప్లవం అనేది మన సొసైటీ ద్వారా ఇప్పుడు ఆరంభమైంది. ఇది కేవలము ఏ కొద్ది ప్రాంతానికో, కొద్ది వ్యక్తులకో, సమాజానికో పరిమితమైంది కాదండి. యావత్ ప్రపంచానికి, సమస్త భూమండలానికి ఇది సంబంధించినది. విశ్వంతో మమేకమై ఉంది ఇది. సాక్షాత్తు పరమాత్ముడు, పరమ గురువులు అని మనం అంటూ ఉంటాము. వాళ్ళందరూ కూడా మనకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, గైడెన్స్ సపోర్ట్ని ఇస్తూ ఉన్నారు. ఉన్నత లోక వాసులు ఎందరో కూడా. మరి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు అంటే, మన సంకల్పం అలాంటిది, మన లక్ష్యాలు అలాంటివి, లోక కళ్యాణ కారణమైనవి. అందుకే వాళ్ళందరూ మనకి ఇంత సపోర్ట్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ మరి ఒక చిన్న స్టోరీ ద్వారా సంకల్ప శక్తి గురించి తెలుసుకుందామండి. ఒక ఇద్దరు అన్నతమ్ములు ఉంటారు. పెద్దోడి వయసు 12 సంవత్సరాలు, చిన్నోడి వయసు 8 సంవత్సరాలు. ఇద్దరు ఒకసారి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక విలేజ్ లో ఉంటారనమాట. వాళ్ళు ఒకరిని ఇంకొకరు అవుట్ చేయడం అనమాట. సో అలా వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. ఆ ఊరి పొలిమేర కూడా దాటిపోయారు వాళ్ళు, అలా ఉరుకుతూ. ఆ పక్కకి చిన్న ఫారెస్ట్ లాంటిది ఉంటది. పెద్ద బాబు ముందు పరిగెత్తుతున్నాడు, చిన్నైన వెనకాల. అలా పరిగెత్తి ఒక చిన్న బావి ఉంటుంది అక్కడ. ఆ బావిలో పడిపోతాడు పెద్దోడు. చిన్నోడు వెంటనే వాడికి ఒక ఆలోచన, ఎలాగైనా మా అన్న నేను సేవ్ చెయ్యాలి. ఇంకా అదొక్కటే వాడికి, అదే ఇంటెన్షను, అదే థాటు. భయపడలేదు. వెంటనే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఒక బొక్కెన తాడు కనిపించింది, ఒక చెట్టు కనిపించింది పక్కకి. వెంటనే ఆ చెట్టుకు తాడు బొక్కెన కట్టేసి మరి ఇంకొక కొనని బావిలోకి వదిలేసి వాళ్ళ అన్నకి గట్టిగా అరిచి చెప్తాడు, అన్నా దీన్ని గట్టిగా పట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదిలిపెట్టకు, నేను పైకి తీసుకొస్తా, లాగుతా నిన్ను అని చెప్పి వాడు ఆ బలాన్నంతా కూడగొట్టుకుని 8 సంవత్సరాల బాబు 12 సంవత్సరాల బాబును బావి నుండి పైకి లాగి తీస్తాడు. మరి ఇది ఎలా సంభవం అండి? అఫ్ కోర్స్ ఇది కథనే కావచ్చు, కానీ దీనిలో ఎంతో గొప్ప నీతి ఉంది, సత్యం ఉంది. అక్కడ పని చేసింది వాడి మైండ్ పవర్, శారీరక బలం కాదు. ఆలోచన శక్తి ద్వారా మనం దేన్నైనా సాధించొచ్చండి. మరి ఊర్లోకి వెళ్ళగానే వాళ్ళిద్దరూ జరిగిందంతా చెప్తే అందరూ హేళన చేస్తారంట.
నువ్వు చిన్నోడి, వానికంటే బలహీనంగా ఉన్నావు, వాణ్ణి నువ్వు బావిలో నుండి పైకి లాగడం ఏంటి అని. మరి అక్కడే ఒక పెద్ద ఆయన ఉంటాడంట, కొంచెం ఆత్మజ్ఞానం ఉన్నతను. అప్పుడు ఆయన వీళ్ళను శభాష్ అని మెచ్చుకొని, నానా మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను, నాకు తెలుసు ఆలోచన శక్తి, సంకల్ప శక్తి, లోపల ఉన్న దైవ శక్తి ఎంత గొప్పదో, అది తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. ఒకవేళ అక్కడ గనక వేరే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వీళ్ళను ఆ పిల్లోని డిస్కరేజ్ చేసేవాళ్ళు. ఒరే నీ వల్ల కాదురా, నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు. వదిలే వదిలే, చూద్దాం ఇంకెవరినైనా సహాయం తీసుకొద్దాము అనేసి డిస్కరేజ్ చేసేవాళ్ళు. అక్కడ అతన్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేకపోవడం వల్ల అతని యొక్క ఆత్మశక్తి, మనోశక్తి ఆ పనిలో సక్సెస్ సాధించింది. సో మరి మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యమైంది, ఎంతైనా సాధ్యమే. సో మరి ఇక్కడ సంకల్పము అనే దాంట్లో మనం ఏం చెప్పుకుంటున్నాము, ఒకటి ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస కొనసాగించడం ద్వారా స్థితి, ధ్యాసను లయం చేయడం ద్వారా, విత్డ్రా చేయడం ద్వారా అది లయం అయిపోతుంది, అది ఇంకా కంటిన్యూ అవ్వదు. యాక్చువల్ గా ఈ కలియుగము ఎండ్ అయిపోయి సత్యయుగము ఆరంభమయ్యేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈసారి, ఎప్పుడు కూడా సృష్టి అంతా లయం చేయబడాలి. ఇప్పుడు అంటే ఆ సృష్టికర్త ఇక చాలరా బాబు అనుకొని కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందాంలే అనుకొని తన ధ్యాసను విత్డ్రా చేసుకోవాలి, లయం చెయ్యాలి. అదే జరిగింది ఎప్పుడు. కానీ ఈసారి విశ్వంలో, అంటే మనకి ఎలాగైతే ఐక్యరాజ్య సమితి ఉంటుందో విశ్వంలో గురువులు, పరమ గురువులు అందరూ కలిసి ఈసారి ఒక కొత్త విధానంలో మనము ఈ సృష్టి క్రమాన్ని కొనసాగిద్దాము. అంటే సృష్టి అంతా ఇలాగే ఉంటుంది, కానీ ఇక్కడ మార్పులు తీసుకురావడం, మన లోపల నూతన యుగానికి అనుగుణమైనటువంటి మార్పులను తీసుకురావడం, ఉన్న దాన్ని అలాగే ఉంచి ఇది చేద్దాము అనేసి అన్నప్పుడు అక్కడ పత్రిజీ మరి ఎవరు చేస్తారు ఈ పనిని, ఎవరు సాధిస్తారు భూమి మీదకి వెళ్ళి అన్నప్పుడు మన గురువు గారు ఎస్ నేను వెళ్తాను, నేను చేస్తాను అనేసి గొప్ప సంకల్పంతో, గొప్ప లక్ష్యంతో భూమి మీదకి వచ్చారంట. మరి మన ఇంట్లో చూడండి, ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే ఎంతో మంది సహాయం తీసుకుంటాము. మరి అలాంటిది ఇంత గొప్ప లక్ష్యాన్ని నెరవేర్చాలి అంటే ఒక్కరి వల్ల సాధ్యమా? అందుకే ఒక పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్స్ పేరుతో. మరి మనందరికి వారు దిశానిర్దేశం చూపించారు. మనం ధ్యానం చేసి ధ్యానంలో ప్రతి ఒక్కరము తెలుసుకున్నాము, ఎస్ నేను ఈ పని కోసం వచ్చాను, నేను కూడా ఈ సైన్యంలో నేను ఒక సైనికుడిని, నా వంతు పాత్ర నేను పోషించాలి ఎలాగైనా అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా దృఢ సంకల్పంతో గట్టి నిర్ణయం తీసుకొని తన్ మన్ ధన్ అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉన్నారండి. ఎవరు చేస్తారండి ఇంతటి సాహసం? ఎవరు చేస్తారు? ఇది నిజంగా సాహసమే. లక్షలు జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళ టైం అయిపోగానే ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఎక్స్ట్రా వర్క్ చెయ్యరు. మరి మనకెవరు ఇస్తున్నారు? జీతభత్యాలు లేవు. ఇంకా అవసరమైతే మనమే పెట్టుబడి పెడతాము. మరి ఇక్కడ మన గురువు గారు మనకేమన్నా మాయలు చూపిస్తున్నారా? ఏ మాయలు లేవు, ఏ మంత్రాలు లేవు, ఏ యంత్రాలు లేవు, ఏ తంత్రాలు లేవు. ఉన్నదల్లా ఒక్కటే సత్యము. నువ్వే దేవుడివి, నీలాగే ప్రతి ఒక్కరూ దేవుళ్ళు. ఈ భూమండలం అంతా కూడా దేవుళ్ళ మయం కావాలి, దైవ సామ్రాజ్యం ఏర్పడాలి భూమి మీద. అందుకు ఒక మార్గం కావాలి, అదే శ్వాస మీద ధ్యాస అని మనకి బోధించారు, సూచించారు, నడిపించారు. ఈ మార్గంలో మరి మీరొక్కరు వస్తే సరిపోదు, సమస్త మానవాళి కూడా ఈ మార్గంలోకి రావాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు.
వేరే మార్గము లేదు కాక లేదు కాక లేదు. ధ్యానమే శరణ్యము, ధర్మమే శరణ్యము. ధ్యానం ఒక్కటి ఉన్నా కూడా సరిపోదండి. ఎందుకంటే రావణాసురుడు చూడండి, ఎంతో ధ్యానం చేశాడు, ఎంతో శక్తిని సముపార్జించి మరి రాక్షసుడుగా మిగిలిపోయాడు. ఎందుకు అంటే అతను ధర్మంని ఆచరించలేదు, ధర్మాన్ని విస్మరించాడు. సో అందుకే మరి ధ్యానంతో పాటు ధర్మము కూడా మనకి అవసరమే. మరి వాట్ ఈస్ ధర్మ? ధర్మం అంటే ఏంటి తెలిస్తే కదా దాన్ని ఆచరించేది. చెయ్యవలసింది చెయ్యడమే ధర్మము. మన యొక్క కర్తవ్యము ధర్మం అంటే మన యొక్క బాధ్యత. పక్కన మనం ఊర్లోకి వెళ్ళాము, ఒకరు అమ్మోరు పేరు చెప్పి దేవత, గ్రామ దేవత పేరు చెప్పి బలి ఇస్తూ ఉన్నారు. మనం అక్కడ చెప్పవలసింది వాళ్ళకి చెప్పాలి. ఏ దేవత కూడా ఏ జీవిని బలి కోరదు. దేవుడు సృష్టించినటువంటి ప్రాణిని చంపి నాకు నైవేద్యం పెట్టమని ఎక్కడైనా ఏ దేవుడైనా కోరుకుంటాడా అండి? అది అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో, కలియుగంలో చీకటి శక్తులు, చీకటి దేవతలు సృష్టించబడ్డారు కలి ప్రభావము చేత. ఆ కలి మాయలో పడి మనం కూడా అక్కడే చిక్కుకోకూడదు. అక్కడ సరికాని పనులేంటి, సరి అయిన పనులేంటి గుర్తించి మనం బయటికి రావాలి. అలాగే తెలియని వాళ్ళకి మనము తెలియజేయాలి. అది మన ధర్మము. మరి ఇక్కడ సంకల్పము అంటే అనే దానికి ఎంతో మంది మహానుభావులు మనకి నిదర్శనంగా ఉన్నారండి. మహాత్మా గాంధీ తన యొక్క సంకల్ప శక్తితో మరి ఒక దేశానికే స్వాతంత్రం తీసుకొచ్చారు. సత్యము, అహింస అనేటువంటి రెండు గొప్ప ఆయుధాలని తను చేతబట్టి. మరి మదర్ తెరెసా మానవ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. ఎంతో గొప్ప సంకల్పం తనది. మరి అట్లాగే మనం క్రికెట్ గేమ్ చూడండి, గవాస్కర్ ఉన్నాడు. ఆయన తన సంకల్పంతో నేటి క్రికెటర్ అయ్యాడు. మరి ఆ క్రికెట్ అనేటువంటి ఆ లక్ష్యాన్ని అతను ఎంచుకున్నప్పుడు, సపోజ్ ఆయనకి డబ్బు కావాలి అనుకుందాము, క్రికెట్ ద్వారా డబ్బు వచ్చింది. పేరు కావాలి అనుకుందాము, తను ఎంచుకున్న లక్ష్యం ద్వారానే తనకి పేరు వచ్చింది. అన్ని దాని ద్వారానే వచ్చాయి. సో మరి అందుకోసమే మనము సంకల్పాలను ఎలా ఎంచుకోవాలి, లక్ష్యాలను ఎలా పెట్టుకోవాలంటే అత్యున్నతమైన పెట్టుకోవాలి. లోక కళ్యాణం కోసం పెట్టుకోవాలి. మన కోసం మనం ధ్యానం చెయ్యాలి. లోక కళ్యాణం కోసం మనం సంకల్పం పెట్టుకోవచ్చు. కానీ సపోజ్ మనకు ఒక అనారోగ్యం ఉంది, జబ్బు ఉంది అనుకుందాం. నాకు ఇది తొలగిపోవాలి, నాకు ఇది తగ్గిపోవాలి అని మీరు ధ్యానంలో కూర్చొని పెట్టుకోక్కర్లేదండి. ఎందుకంటే ధ్యానంలో పొందేటువంటి శక్తి దైవ శక్తి అండి. దానిని అనవసరమైన వాటి కోసము వృధాగా ఖర్చు చేయకూడదు. మనం నీకు అక్కడ ఒక అనుభవం కావాలి, ఆ పాఠము ద్వారానే నీకు అనుభవం పొందుతావు, జ్ఞానాన్ని పొందుతావు. అప్పుడు దాని నుండి ఆటోమేటిక్ గా బయటికి వస్తావు. కానీ దానికోసమని నాకు కడుపు నొప్పి తగ్గాలి అని కూర్చొని ధ్యానం చేయక్కర్లేదండి. చెయ్యవలసింది చేస్తే పొందవలసినవి సహజంగానే పొందుతాము. ఒక విత్తు నాటుతాము పొలంలో, అది మొలకెప్పుడు వస్తుంది, పువ్వు ఎప్పుడు పూస్తుంది, కాయ ఎప్పుడు కాస్తుంది, పండెప్పుడు పండుతుందని చూస్తామా? అదంతా ప్రకృతి పని. విత్తు నాటామా, దానికి చక్కగా నీళ్లు పెడుతున్నామా, ఎరువులేస్తున్నామా, సేంద్రియ ఎరువులు, ఇవి మనకి అవసరము. మన పని మనం చెయ్యాలి అంతే. విశ్వామిత్రుడు చూడండి,
మరి తను వేల సంవత్సరాలు తపస్సు చేసి పొందినటువంటి శక్తిని ఒక స్త్రీ తనను మభ్యపెట్టగానే మాయలో పడిపోయి ఆ వేల సంవత్సరాల తపోశక్తిని ఆమె కోసం ధారపోశాడు. యాక్చువల్గా తనకు ఆ సంసారము, ఆ సుఖాలు, ఆ భోగాలు తనకు అక్కర్లేడు. ఎందుకంటే తను ఒక గొప్ప ఋషి. మరి మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ వేల సంవత్సరాలు తపస్సు చేసి తన దగ్గరికి శరణను వచ్చినటువంటి ఒక వ్యక్తి కోసము స్వర్గాన్ని సృష్టించాడు. త్రిశంకు స్వర్గం అంటాం. అప్పుడు తను రియలైజ్ అయ్యాడు, నేనేం చేస్తున్నాను, ఇంతకాలము తపస్సు చేసి నా శక్తిని అంతా నేను ఇలా వృధా చేస్తున్నాను ఏంటి అనేసి రియలైజ్ అయ్యి ఇంకప్పుడు మళ్ళీ తపస్సు చేసి తను బ్రహ్మర్షి కావాలనేటువంటి లక్ష్యం తనది. కానీ తను మధ్యలో మాయలో పడిపోయి వేల వేల సంవత్సరాలు చేసిన తపోశక్తిని అంతా కూడా వృధా చేసుకున్నాడు. మరి అలాంటి వాళ్ళందరినీ మనము, వాళ్ళ జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తామా అండి? వెయ్యం కదా. మనకు ఆకలేస్తుంది, మన దగ్గర ఒక విలువైన రత్నం ఉంది, ఆకలి తీర్చుకోవడానికి రత్నాన్ని అమ్మేస్తామా? అమ్మం కదా. అందుకోసమని మరి ధ్యానం చేసినప్పుడు సంకల్పాలు పెట్టుకోవద్దా పెట్టుకోకూడదా అనే దానికి అవసరం లేదండి. దేనికి పెట్టుకోవాలి అంటే, మనం ఒక పిరమిడ్ కట్టాలి, అది అందరికీ ఉపయోగపడాలి అని మీకు ఒక ఆలోచన వచ్చింది, దానికి పెట్టుకోండి. పెట్టుకోవడం అంటే ఏంటి? సంకల్పం అంటే దాన్ని ఒక ప్రత్యేకంగా కోరుకోవడం. దాన్ని ఎస్, ఒక మంచి పిరమిడ్ నిర్మాణం జరగాలి నా ద్వారా, అది అందరికీ ఉపయోగపడాలి. మన పత్రిజీ లక్ష్యాలు, మనందరి లక్ష్యాలు కూడా అవే. ధ్యాన జగత్, షకార జగత్, పిరమిడ్ జగత్, వీటి కోసం పెట్టుకోవచ్చు. మరి ఇంకొకటి గొప్ప క్రియేషన్ జరిగింది మన PSSM లో, అదే PMC, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇంటింటికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వెళ్ళాలి. పత్రిజీ యొక్క మానస పుత్రిక అంటారు ధ్యాన జగత్ని. ఇంటింటికి ధ్యాన జగత్ పత్రిక వెళ్ళాలి. ఇలాంటి పెట్టుకోండి. విశ్వం కోసం మనం పెట్టుకున్నప్పుడు, లోక కళ్యాణం కోసం మనం పెట్టుకున్నప్పుడు సంకల్పాలు, మన వ్యక్తిగత జీవితము నేచర్ చూసుకుంటుందండి. అందులో సందేహమే లేదు. అంత బ్రాడ్గా మనం తయారవ్వాలి. మరి సంకల్పము పెట్టుకుంటాము, ఆ సంకల్పం సిద్ధించాలి అంటే గనక సంకల్పము శుద్ధిగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. ఉన్నప్పుడు సంకల్పము ప్లస్ సంకల్ప శుద్ధి ఈజ్ ఈక్వల్ టు సంకల్ప సిద్ధి అండి. నేను ఇది కోరుకుంటున్నానండి, ఇది జరగట్లేదు, నేను అది కావాలనుకున్నాను, నాకు అది వస్తలేదు. ఏం చేస్తాం మనము? ఒక సంకల్పం పెట్టుకొని దానికి 2 వికల్పాలు, అంటే సంకల్పము అంటే పాజిటివ్ థాట్ చేస్తాము, మళ్ళీ 2 నెగటివ్ థాట్స్ రిలీజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము, తనని కలుద్దాము అనుకొని ఒక ఆవిడ అనుకుంది, ఒక ఆలోచన చేసింది. మళ్ళీ ఏమనుకుంటుంది? ఏమోలే, ఈ టైంలో ఉంటుందో ఉండదో, లేదంటే సమ్మర్ కదా పడుకుంటుందేమోలో, ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చెయ్యాలి. వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళిపో, అంతే. ఇంకా మళ్ళీ ఇంకో థాట్ అక్కర్లేదు. నువ్వు థాట్ పెడుతున్నావు అంటే దాన్ని సిద్ధి కావడానికి నువ్వే ఆటంకాలు క్రియేట్ చేసుకుంటున్నావు. నెరవేరడానికి మనకి మనమే ఆటంకాలు క్రియేట్ చేసుకుంటున్నాం. అలా ఉండకూడదు. వికల్పాలు అంటే కలుపు మొక్కల్లాంటివి. కల్పన అంటే సృష్టి, వికల్పన అంటే సరికాని సృష్టి. మన శక్తి మంచి వాటికి పనిచేస్తుంది, చెడు వాటికి పనిచేస్తుంది. మనసు అనేటువంటి పొలములో ఆలోచనలే విత్తనాలు. ఇది నాకు ఎంతో ఇష్టమైనటువంటి కొటేషన్ అండి. మరి పొలంలో మనం ఏ విత్తనం నాటితే ఆ మొక్కే వస్తుంది, అదే చెట్టుగా ఎదుగుతుంది. అట్లాగే మన మనసులో కూడా నువ్వు ఏ ఆలోచన చేస్తే మరి నీకే అదే జీవితంగా మారుతుంది.
అవర్ అవుటర్ లైఫ్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ వరల్డ్. బాహ్యంగా కంటికి కనిపించేటువంటి ప్రపంచం ఎలా ఉందో మన అంతరంగంలో కూడా ప్రపంచం ఉన్నది. అది కంటికి కనిపిస్తలేదు. కంటికి కనిపించినంత మాత్రాన అది అవాస్తవము కాదు. బయట కనిపించేదంతా కూడా లోపల ఉన్న దాని యొక్క ప్రతిబింబం మాత్రమే. ఇప్పుడు అద్దం ముందు వెళ్ళి నిలబడతాం మనము. అద్దంలో ఏం కనిపిస్తుంది మనకి? మన యొక్క రూపమే కనిపిస్తుంది కదా. అట్లాగే మరి బయట కనిపిస్తున్నదంతా కూడా మన అంతరంగం యొక్క ప్రతిబింబము. బయట మనకి బాగోలేదు, సరికాని బాధాకరమైనటువంటి అనుభవాలు వస్తున్నాయి. అప్పుడు మనం సరి చేసుకోవాల్సింది ఎక్కడ? లోపల సరి చేసుకోవాలి. బయట కాదండి సరి చేసేది. చెట్టు వేర్లకి పోయాలి నీళ్లు. వేరుకు నీళ్లు పోస్తే చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కొమ్మ బాగుండాలి, కొమ్మ పచ్చగా ఉండాలి, ఆకు పచ్చగా ఉండాలి అని ఆకులకు కొమ్మలకు నీళ్లు పడతామా? మరి అల్లోపతి మెడిసిన్ అంతా చేసేది అదే పని అండి. మన జబ్బులకు మూలాలు మన యొక్క ఎథరిక్ బాడీ, ప్రాణమయ శరీరంలో ఉంటాయి. అక్కడ నాడీ వ్యవస్థ డ్యామేజ్ జరుగుతుంది. మరి ఈ మెడిసిన్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఫిజికల్ బాడీకి మాత్రమే వెళ్తుంది. అందుకే జబ్బులు తగ్గకపోగా ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఒకదానికి మందు వాడితే ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది. అక్కడ అన్నిట్లో బోనస్లు ఉన్నాయి కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అట్లాగే మరి ఈ మెడికల్ సైన్స్ కూడా మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తుంది, మందులు కూడా మనకి. సో మరి ఎప్పుడైతే మనము పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది బాగా వింటున్నాము, వ్యక్తిత్వ వికాసము అనే దాంట్లో ఆధ్యాత్మికత ఉండదండి. అది భౌతికానికి సంబంధించింది. కానీ మనం ఎప్పుడైతే స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అవుతామో అక్కడ వ్యక్తిత్వ వికాసము ఉంటుంది, ఆత్మపరమైన ఎదుగుదల ఉంటుంది, రెండు ఉంటుంది. మరి ఆధ్యాత్మికత అంటే ఆది నుండి ఉన్న మన యొక్క ఆత్మ కథ. ఈ ఆత్మ ఇప్పటిది కాదండి, ఎప్పటికెళ్ళో ఉంది. జస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అంతే. మన గురించి మనం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఎలా తెలుసుకుంటాం మరి మనము? నేను అందరికీ చెప్తూ ఉంటాను, అందరికీ ఇంటర్నెట్ గురించి తెలుసు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అంత ఇన్ఫర్మేషన్, సమాచారము ఎలా తెలుసుకోవచ్చో మరి మన ఇన్నర్ లో కూడా ఒక నెట్ ఉంటుంది, ఇన్నర్ నెట్ ఉంటుంది. మరి మనకి వైఫై ఉంటే ఇంటర్నెట్ ఎలా ఓపెన్ చేసుకోవచ్చునో అట్లాగే మనకి వైఫై ఉంది ఇక్కడ ఇన్నర్ నెట్ ని కనెక్ట్ కావడానికి. ఏంటా వైఫై అంటే శ్వాస మీద ధ్యాస. ఇదే వైఫై మనకి. పొద్దున్న లేవగానే సెల్ ఫోన్ చూస్తాము, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాము, ఇల్లు ఉడుస్తాము, వాకిలు ఉడుస్తాము, చక్కగా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుంటాము, అన్నీ చేస్తాము. ఇల్లుతో పాటు, ఒళ్ళుతో పాటు మనకి ఇంకొక గది కూడా ఉందండి, కంటికి కనిపించని గది. అదే మనస్సు అనే గది. దాన్ని కూడా ప్రతిరోజు శుభ్రం చెయ్యాలి. అక్కడ చక్కగా కల్లాపి చల్లాలి. దేంతో చల్లుతావు? విశ్వమయ ప్రాణశక్తితో చక్కటి ముగ్గులు పెట్టుకోవచ్చు. ఏంటా ముగ్గులు? మంచి ఆత్మ జ్ఞానము, మంచి పుస్తకాలు, సజ్జన సాంగత్యము, ఇవన్నీ కూడా అక్కడ మంచి సుగంధ పరిమళాలను వెదజల్లేలా చేస్తాయి ఇవన్నీ. సపోజ్ మన యొక్క మైండ్ ని సెల్ ఫోన్ తో పోల్చినప్పుడు మన ఇంట్లో సెల్ ఉంది, మన ఇంట్లో పవర్ ఉంది, చార్జర్ కూడా ఉంది. కానీ మీరు ఆ చార్జర్ ని సెల్ కి కనెక్ట్ చేస్తేనే, పవర్ కి కనెక్ట్ చేస్తేనే మీకు ఆ పవర్ అనేది సెల్లులోకి వస్తుంది. అంతే కదండి? మరి సెల్ కి ఛార్జింగ్ పెట్టలేదు అనుకోండి, పవరు రాదు. మరి అట్లాగే
మనకి విశ్వము ఉంది, విశ్వమయ ప్రాణశక్తి ఉంది, మన చుట్టూత ఎప్పుడు ఉంది, మన మైండ్ అనే సెల్ ఉంది. కానీ ఇక్కడ కనెక్షన్ లేదు. మనకి శ్వాస ఉందనే విషయం తెలియదు. మరి మనకి ఇక్కడ చార్జర్ ఏంటి, కనెక్షన్ దేనికి పెట్టాలి అంటే శ్వాస అనేదే మన యొక్క చార్జరు. దాని మీద ధ్యాస పెట్టడమే, శ్వాస మీద ధ్యాస పెట్టడమే మనకి మన యొక్క మైండ్ కి కాస్మిక్ ఎనర్జీ అనేది చార్జ్ అవుతూ ఉంటుంది పెట్టినప్పుడే. సో ఇది తప్పకుండా చెయ్యాలి. ఇది చేస్తే కనుక మన మనసులో ఉన్నటువంటి సరికాని ఆలోచనలన్నీ పోతాయి. మన మైండ్ లో ఆ పాజిటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. చెయ్యవలసింది ఇది. మరి అట్లాగే మన లోపల మంచి ఆలోచనలు రావాలి, మరి మంచి సంకల్పాలు రావాలి. ఎలా వస్తాయి మరి? మనం ఏమి ప్రత్యేకంగా ఆలోచనలు అక్కడ సృష్టి చేస్తలేము అంటారు కొందరు. అవే వస్తాయి కదా అంటారు. నాకు ధ్యానం కుదురుతలేదండి, ఎప్పుడూ ఆలోచనలే అంటారు. ఆలోచనలు తక్కువ రావాలి అన్నా, ఆలోచనలు పాజిటివ్ గా ఉండాలి అన్నా, అద్భుతంగా ఉండాలి అన్నా మనం ఇచ్చే ఫీడింగ్ కరెక్ట్ గా ఉండాలి. మన మైండ్ కి 2 రకాల ఫీడింగ్ ఇస్తామండి మనం. ఒకటి మనం చూసేటివి, మనం వినేటివి, మనం మాట్లాడేటివి, ఇవన్నీ కూడా మన మైండ్ కి ఫీడింగ్. ఇంకొకటి మనసుకు శక్తి మన ఆహారం ద్వారా వెళ్తుంది. ఈ ఆహారం తింటున్నావు, ఎంత తింటున్నావు, ఎలా తింటున్నావు, ఎలా వండుకుంటున్నావు, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమండి. నీవు మాంసం తింటూ నా ఆలోచనలు సక్కలు ఇవ్వండి, నా మనసు సరిగ్గా లేదండి, నాకు ప్రశాంతత లేదండి అంటే ఉంటుందా? ఆ జంతువును కోసేటప్పుడు దాని లోపల ఆ భయము, దాని తాలూకు ఆ బాధ, హింస అంతా కూడా దాని యొక్క డెడ్ బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని తిన్నప్పుడు మరి అదంతా మనలోకి వస్తుంది, మన మనసుకి శక్తిగా మారుతుంది. అదంతా నెగిటివ్ ఎనర్జీతో కూడిన ఫుడ్. గార్లిక్ కూడా అవాయిడ్ చెయ్యాలండి. గార్లిక్ అనేది మాంసంతో సమానం అని చెప్తారు సార్. అంటే పేరుకు అది వృక్షజాతికి సంబంధించింది, కానీ దాని గుణం అంతా కూడా జంతు మాంసంలో ఉండేటువంటి గుణం దానికి ఉంటుందంట. ఇది మన గురువు గారు ప్రయోగపూర్వకంగా తెలుసుకొని మనందరికీ చెప్పారు. సో ఇది కూడా ఫాలో అవ్వాలి. ఏమవుతుందండి, చిన్న పాయనే కదా అనుకుంటే, పెద్ద జబ్బుకు కూడా చిన్న గోలే కదా మనం వేసేది, దాని పని అది చేస్తుంది. సో మరి ఆహార విషయంలో మనం జాగ్రత్తలు పాటించాలి. అట్లాగే మనసు కూడా పొద్దున్న లేవగానే టీవీలు పెట్టుకొని వార్తలు చూడడము, సాయంత్రం కాగానే సీరియల్ పెట్టుకోవడము, మీరు చేసే ఆ గంట కాస్త ధ్యాన శక్తి కాస్త ఏమవుతుంది, ఆ సీరియల్ చూడడం అనేది పూర్తిగా మానేసేయాలండి. అది మన యొక్క నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. అక్కడ ఉండేదంతా కూడా ఏముంటది, ఈర్ష, ద్వేషము, అసూయ, దుఃఖము, ఇవన్నీ మనము ఎక్కడ దృష్టి పెడితే దాన్ని మనం ఆకర్షిస్తాం మన జీవితంలోకి. ఇక్కడ దృష్టి ఎక్కడ పెడితే సృష్టి అక్కడ జరుగుతుందండి. మనం ధ్యాస ఎక్కడ పెడితే అక్కడే సృష్టి జరుగుతుంది. నేను అమ్మ భగవాన్ పూజలు చేసినప్పుడు ఫోటో నుండి తేనె వచ్చేది నాకు. అప్పుడు అనుకున్నాను, ఓ భగవాన్ మెరాకిల్ చేశాను నాకు అని సంబరపడ్డాను. కానీ ధ్యానంలోకి వచ్చాక నాకు అర్థమైంది, మనం దృష్టి ఎక్కడ పెడితే సృష్టి అక్కడ జరుగుతుంది. నేను అతన్ని భగవంతుడని భావించాను, విశ్వాసంతో పూజించాను, అందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి, నాకు కూడా జరుగుతుందని విశ్వాసాన్ని పెట్టాను. నేను వాళ్ళ ఫోటో మీద ధ్యాస పెట్టినప్పుడు నాలో ఉన్నటువంటి ఆ దైవ శక్తి ఆ ఫోటో మీద కేంద్రీకృతమయ్యి నా విశ్వాసము ద్వారా అక్కడ ఒక మెరాకిల్ క్రియేట్ చేయబడ్డది అనేటువంటి ట్రూత్ ని నేను ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నా అండి. ఒక బండరాయిని తీసుకొచ్చి మనం శివుడని పూజిస్తే అది చైతన్యవంతం అవుతుంది, శక్తివంతం అవుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఆ దైవశక్తి మనలోనే ఉంది.
మన దృష్టి ఎక్కడ పెడుతున్నాము అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక యాక్సెప్టెన్సీ ఉండాలి అందరి పట్ల, అన్నింటి పట్ల. ముఖ్యంగా మరి మన లక్ష్యము, మన సంకల్పము ఎప్పుడు కూడా నేను ఈ చక్కటి దివ్య ధ్యాన మార్గంలోకి వచ్చాను, నేను ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాను, లేదు ఇంకా నాకు అనుభవాలు వస్తూ ఉన్నాయి, నాకు ఇంకా జబ్బులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఏమన్నా ఉండనివ్వండి, కానీ ఇది ఒక గొప్ప మార్గం అండి. మరి దీని ద్వారా మనం ప్రయాణం చేయడం కాదు, అందరికీ దీనిని అందించాలి. ఇలాంటి లక్ష్యము, ఇలాంటి సంకల్పము పెట్టుకున్నప్పుడు 100 గంటలు ధ్యానం చేసే కన్నా ఒక్కరికి ధ్యానం నేర్పించడము చాలా గొప్పది అని ఒక మాస్టర్ చెప్తారు. ఇది చేద్దామండి, స్ప్రెడ్ చేద్దాము. మన సంకల్పం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. పిఎంసి ఛానల్ గురించి చెప్పండి అందరికీ. మీకు ప్రతి ఒక్కరు వాట్సాప్లు ఉన్నాయి, స్టేటస్ లో పెట్టుకోండి. మనకి పిఎంసి ఛానల్ ఎందులో వస్తుంది అనేటువంటిది ఒక లిస్ట్ ఉంటుంది. ఒక్క బొట్టు బొట్టు కలిస్తే మరి సముద్రం అయినట్టు. మరి ఇంతమందిని ఇప్పుడు ఒక్కరు ఇద్దరు కాదండి, వేలాది మందిని, లక్షలాది మందిని, కోట్ల మందిని ధ్యానం చేస్తూ ఉన్నాము భూమి మీద. ఈ సంఘటిత శక్తి సమూలంగా మార్పులు తీసుకొస్తుందండి, అందులో సందేహం లేదు. సో మరి ఈరోజు టైం అయిపోయినట్టుంది కదా గీతాంజలి. ఓకే, నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశానికి సంకల్పము, సంకల్ప శక్తి అనేటువంటి టాపిక్ ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకుందాం. సంకల్పము అంటే ఒక మంచి ఆలోచన. సంకల్పము ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో సంకల్పము సిద్ధిస్తుంది. అంటే ప్యూరిటీ ఉండాలి మన లోపల. మనం ఎంత ప్యూర్ గా ఉంటే మన ఆలోచనకి అంత శక్తి వస్తుంది, మన మాటకి అంత శక్తి వస్తుంది. మనం అనుకున్నవన్నీ జరుగుతాయండి. ఎప్పుడు కూడా మనము నేను ఏదైనా చేయగలను, ఎంతైనా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఇలా ఉండాలి మనం ఎప్పుడు. ఇది సాధ్యమే. ఒకటి ఇది స్వాధ్యాయం కూడా చాలా అవసరం అండి. దీంట్లో రామ్తా బుక్ వచ్చేసి మనకి సంకల్పము, సంకల్ప శక్తి గురించి చాలా బాగుంటుంది, అందరూ చదవండి. అలాగే ఇంగ్లీష్ లో థింకింగ్ అండ్ డెస్టినీ అనేటువంటి హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివల్ రాసినటువంటి బుక్ ఎంతో వండర్ఫుల్ బుక్ అని చెప్తారు సారు. ఇంగ్లీష్ తెలిసిన ప్రతి ఒక్కరూ అది చదవాలండి. ఆలోచన యొక్క శక్తి ఎంత గొప్పదో అందులో బాగా ఇస్తారంట. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. దీంట్లో ఒక వ్యక్తి సముద్రంలోకి వెళ్ళి చక్కగా ఈత కొట్టి బయటకు వస్తాడంట. వచ్చిన తర్వాత అతని యొక్క కారు కీసు, తన యొక్క ఫ్లాట్ కీసు అపార్ట్మెంట్ లో రెండు ఒకే దానికి ఉంటాయంట, కీ చైన్ కి. సో అది మిస్ అయిపోయిందంట. ఎలాగా? కానీ ఆయనకు థాట్ పవర్ ని చాలా విశ్వసిస్తాడంట, తన ఆలోచనకి శక్తి ఉంటుంది అనేది నమ్ముతాడంట. మళ్ళీ వెళ్ళి సెర్చ్ చేస్తాడంట, మళ్ళీ ఆ సముద్రంలోకి. అదే ఎంత పెద్ద సముద్రంలో ఎక్కడ పడ్డదో తెలియదు, కానీ ఆయనకు ఒక విశ్వాసం. దొరకలేదంట, బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి ఇలా పక్కకి చూశాడంట, అక్కడ ఒక బాబు ఆడుకుంటున్నాడంట. ఆ బాబు దగ్గరికి వెళ్ళి, నానా నువ్వేమన్నా కీస్ చూసావా, కీ చైన్ చూసావా అని అడిగాడంట. ఆ బాబు ఇలా చేతితో తీసి ఇదే నా అంకుల్ అని ఇస్తాడంట. మరి చూడండి, అతను నమ్మాడు, ఆలోచనకి శక్తి ఉంటుంది, నేను ఇంత ఆలోచిస్తున్నాను, నాకు దొరుకుతుంది, ఎలాగైనా దొరుకుతుంది. అలా ఉంటుందండి ఆలోచన శక్తి. ఒక తాబేలు తను ఒక నదికి ఈ వైపున గుడ్లు పెట్టి ఇంకో వైపు నుండి అది ఆలోచన శక్తి ద్వారా పిల్లలను పొదుగుతుందంట, పిల్లల్ని క్రియేట్ చేస్తుందంట, తాటు పెడతాదంట. అంతే, ఆ గుడ్ల మీద ఆలోచన పెడతాది, అది ఎక్కడనో ఉండి గుడ్డు పిల్లగా మారిపోతుందట అండి. అంత గొప్పదండి ఆలోచన. సో ఆలోచనే కదా అని తక్కువగా చెయ్యొద్దు, ఎప్పుడు ఎరకలో ఉండాలి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నా లోపల, మంచి వస్తున్నాయా, నెగిటివ్ వస్తున్నాయా, యాక్సెప్ట్ చేయండి ప్రతిదాన్ని. అరే ఇలాంటి ఆలోచన వచ్చింది ఏంటి అని మీరు దాన్ని తిరస్కరించకండి. ఏదైనా సరే యాక్సెప్టెన్సీ ద్వారానే రిలీజ్ అయిపోతూ ఉంటుంది.
మీలో కోపం ఉంది, ఈర్ష ఉంది, ద్వేషం ఉంది, స్వార్థం ఉంది, అన్ని కనిపిస్తాయి, బయటకు వస్తాయి, తవ్వుకుంటున్నాం మనము. ఆధ్యాత్మికత అంటే మన లోపలంతా శుద్ధి చేసుకోవడమే అండి. శుద్ధి చేసుకునే క్రమంలో గతంలో లేనివి కూడా మనకు కనబడుతూ ఉంటాయి, కొత్త కొత్తవి. అన్నింటినీ అంగీకరిస్తూ పోవడమే, చూస్తూ పోవడమే. అలా చేసినప్పుడు తొందరగా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ఎంతో అద్భుతమైనటువంటి స్థితిలోకి మనం వస్తాము. మనము ఏదనుకుంటే అది జరుగుతుంది. మనమే దైవంగా మారిపోతాము. ఎంతో హ్యాపీగా ఉంటుంది మనం లైఫ్. సో మరి ఈ సంకల్పము అనేటువంటి ఈ టాపిక్ ని మీ అందరితో పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరి ఒక్కసారి గీతాంజలికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ జ్ఞానమైన పత్రిజీ, మూలమైన పత్రిజీకి మరి ఒక్కసారి నా ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Thank you, madam. Thank you so much.